ఇక్కడ ఉండేటువంటి ఉపమాక కలికి వెంకటేశ్వర స్వామిలో ఒక మంచి గొప్ప విశేషం ఉందండి. మనకి శ్రీమన్నారాయణుగా స్వామి అర్చారూపంగా అవతరించినప్పుడు చతుర్భుజుడై శంకుచక్రాలతో అభయ వరద ముద్రాలతో హస్తాలతో ఆయన చతుర్భుజుడే ఆవిర్భవించారు. మనకి వెంకటేశ్వర స్వామిగా తిరుమలలో స్వామి ఆవిర్భవించినప్పుడు కూడా శంఖు చక్రములు వరదహస్తము కటిహస్తము రెండు చతుర్హస్తాలతో ఉంటాడు. కానీ మన ఉపమాక కలికి వెంకటేశ్వర స్వామి షడ్భుజ సంపన్నుడు, 6 భుజములతో ఉంటాడు. ఎందుచేతనో తెలుసా అండి? మనకి సంప్రదాయంలో నారాయణ అష్టాక్షరి, వాసుదేవ ద్వాదశాక్షరి, శ్రీ విష్ణు షడక్షరి 3 మంత్రములు ముఖ్యమైనవి. అందులో అష్టాక్షరి మహామంత్రానికి శ్రీమన్నారాయణుడు అధిదైవమైతే, వాసుదేవ ద్వాదశాక్షరి మంత్రానికి శ్రీకృష్ణ పరమాత్మ అధిదైవమైతే, శ్రీ విష్ణు షడక్షరి మంత్రానికి ఇక్కడ లోకంలో ఎక్కడా లేని విధంగా ఉమాక కలిగి వెంకటేశ్వర స్వామి